ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. అద్భుతమైన దేవాలయం నల్లపాడు గుంటూరు నగరంలో ఉంది. 9 అడుగుల 7 అంగుళాల ఎత్తులో ఉంది. అద్భుతమైన స్వామిమూర్తిని మీకు కన్నులారా దర్శింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు నల్లపాడు నగరం అంటే గుంటూరుకు అతి సమీపంలో ఉన్న నల్లపాడులో ఉన్నాము. అదిగోండి ఆ చుట్టూ చివరన హైవే కనిపిస్తుంది. హైవే పక్కగా లోపలికి రావాలి, వినాయకుడి గుడి ఉంటుంది. లోపలగా వస్తే ఈ నల్లపాడు ఈ కాలువ పక్కన ఈ తూర్పున కాలువ ప్రవహిస్తూ ఉంటుందండి. అద్భుతమైన కాలువ. ఇటు పక్కన చూస్తే అయ్యప్ప స్వామి దేవాలయం, మరి చాలా చక్కటి దేవాలయం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం. అదిగోండి చక్కగా గరుత్మంతుడి దర్శనం అవుతుంటుంది. ఇక్కడే ఒక చిన్న విగ్రహం కూడా ఉంది మనకి. ఇక్కడ అద్భుతమైన అమ్మవారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కింద పెట్టారు అమ్మవారి విగ్రహం. కనులారా దర్శించండి. చాలా చక్కటి అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. చాలా చక్కగా మరి రావి చెట్టు, వేప చెట్టు కింద దీన్ని శబరిగిరి నగర్గా పిలుస్తున్నారు. తూర్పున చక్కగా మనకి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ఆలయానికి విశేషం ఏంటంటే తిరుమలగిరి అంటారు ఇక్కడ. అంటే చిన్న గుట్ట మీద వెలిసిన స్వామి. ఇదిగో చూసారా స్వామిని. మనం ఇటు పక్కన ఇక్కడ చూస్తే మనకి గరుత్మంతుడి విగ్రహం చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది. మనకి స్వామి స్వాగతం పలుకుతూ ఉంటాడు. అటుపక్కన ఇటుపక్కన ద్వారపాలకులు కూడా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. చిన్న గుట్ట మీద వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఇటు పక్కన అనేక విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ విగ్రహాలు చూడండి, ఆ దశావతారాలు అన్నీ మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి. అనేక విగ్రహాలు పైన రంగనాథ స్వామి, కృష్ణుడు, హనుమంతుడు, వామనమూర్తి, పరశురాముడు, ఇక కల్కి, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, మారుతి, మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, అన్ని దశావతారాలు, హయగ్రీవుడు, నారదుడు, చాలా చక్కగా అన్నీ అలా అందంగా విగ్రహమూర్తులను పెట్టారు. ఇక ఇటు మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్దాం. ఈ మెట్ల మార్గం చూస్తే మొత్తం 42 మెట్లు ఉన్నాయి మనకి. ఈ 42 మెట్ల మార్గం ద్వారా మనం స్వామివారిని చేరుకోవాలి. దీన్ని తిరుమలగిరి అంటారు. నల్లపాడు గుంటూరు నగరానికి సమీపంలో ఉంది. తూర్పున కాలువ, దక్షిణం వైపున ఈ దేవాలయానికి కైలాసగిరి ఉంది. అక్కడ శివాలయం, అద్భుతమైన శివాలయం ఉంది. చాలా చక్కటి శివాలయం. చాలా మరి మామూలుగా ఆలయం పక్కన చూస్తే దక్షిణం వైపు అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అత్యద్భుతంగా నిర్మించబడింది. అది కూడా మనం చూడగలం. చాలా చక్కటి దేవాలయం. చూసారా, అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు స్వామివారు. చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామివారిని. మనం ఒక్కసారి ఆలయం పరిశీలిద్దాము. మరి ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడండి, చక్కటి ధ్వజస్తంభం. మనం లోపలగా ఇటు వెళ్తే కనుక మనకి ఇటువైపు వనదుర్గాదేవి క్షేత్రపాలక అమ్మవారు ఇక్కడ ఉన్నారు. వనదుర్గాదేవి యొక్క విగ్రహం చూడొచ్చు మనం. చాలా అద్భుతంగా ఉంది. వనదుర్గాదేవి విగ్రహం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అత్యద్భుతంగా అమ్మవారు దర్శనమిస్తుందో వనదుర్గాదేవి. ఇటు పక్కనే వల్మీకం. 70 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ పుట్ట ఎప్పటి నుంచో ఉంది, ఇక్కడే ఉంది. మరి ఆ గుట్ట మీద వల్మీకం ఉండటం చాలా విశేషం. పుట్టలో నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చాడని చెప్పి మనం పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. అటువంటి గుర్తుగా ఇప్పటికీ ఆ పుట్ట ఉంది. ఎదురుగా మనకి నాగేంద్ర స్వామి వారు కూడా చక్కగా దర్శనమిస్తుంటారు. తర్వాత ఇటు పక్కన చక్కగా తులసి కోట కూడా అత్యద్భుతంగా దర్శనమిస్తుంది. మీకు చెప్పాను కదా దక్షిణం వైపు చక్కగా మనకి అయ్యప్ప స్వామి మందిరం కన్నులారా కనిపిస్తుందని. అటు పక్కన బాబాగారి యొక్క మందిరం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా విశేషమైన ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ దేవాలయం గురించి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, శ్రీ లలితాపీఠపాలిత శ్రీ అలిమేల్ మంగ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుమలగిరి, నల్లపాడు. దర్శనం వేళలో ఉదయం 6:30 నుంచి ఉదయం 11:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు. మరి ఇక్కడే మనకి చక్కగా అన్నీ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా శనివారం, ఏకాదశి, శ్రవణ నక్షత్రం
పౌర్ణమి రోజుల్లో విశేషమైన పూజలు ఉన్నాయి. మరి అద్భుతంగా మరి బ్రాహ్మణోత్తములు పూజారి గారు ప్రధాన అర్చకులు గారు కూడా ఇక్కడే ఉంటారు. ఈ స్వామివారి దేవాలయం చుట్టూరు చూసారా, ద్వారపాలకులు ఎంత పెద్ద ద్వారపాలకులో మనకి చాలా చక్కగా దర్శనమిస్తున్నారు. ద్వారపాలకులు లోపల మూర్తిని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎదురుగా గరుడాల్వారు గారు ఇక్కడ ఉన్నారు. గరుడాల్వారు మరి గరుత్మంతుడు యొక్క స్వామి సేవలో ఇక్కడ నిమగ్నమై ఉన్నాడు, స్వామివారి పాదసేవ కోసం. ఇక ఇటు పక్కన చూస్తే గనక మనకి పవనసుతుడు వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి వారు మనకు కనిపిస్తుంటారు. వాయుపుత్ర నమోస్తుతే అని చెప్పి మనం సింధూర వర్ణ ఆంజనేయ స్వామిని మనం దక్షిణముఖ అభయాంజనేయ స్వామి మనకు కనిపిస్తుంటారు. స్వామివారు ఇక్కడ చూసారా, దక్షిణ ముఖం తిరిగి ఉన్నారు, చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఇక ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు మనం ముందుగా వరాహస్వామిని దర్శించడం ఒక సాంప్రదాయం. వరాహస్వామి వారిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వరాహస్వామి వారిని దర్శించుకోండి, చాలా అత్యద్భుతంగా దర్శనమిస్తున్నారు. లక్ష్మీ వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత మీకు ఆలయ గోపురం ఒక్కసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. లక్ష్మీ ఆండాళ్ సమేత మరి అలిమేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చక్కగా మనకి అత్యద్భుతంగా కనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారిని దర్శించడానికి ప్రయత్నం చేద్దాం. 9 అడుగుల 7 అంగుళాలు ఎత్తులో ఉన్నారు స్వామివారు, అత్యద్భుతంగా కనిపిస్తున్నారు. స్వామివారి ప్రధాన అర్చకులు స్వామివారికి విశేషమైన అలంకరణ చేశారు. చూశారా స్వామివారి మూర్తిని, కన్నులారా దర్శించండి. మనం తిరుమల వెళ్ళినట్లే ఉంటుంది. చాలా అద్భుతమైన మూర్తి విగ్రహం. కన్నులారా చూస్తే గనక స్వామి మన కోసమే ఏం చేస్తున్నాడా అని కనిపిస్తుంది. కింద చక్కటి ఉత్సవ విగ్రహం కూడా అత్యద్భుతంగా దర్శనమిస్తున్నాయి. అటు పక్కన చూస్తే ఉత్సవమూర్తులు, కళ్యాణమూర్తులు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. స్వామివారికి విశేషమైన పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కలిగిన ఆలయం ఇది. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందా గోవిందా అంటే మనకు వరాలు ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి. గోవింద నామస్మరణతో నిత్యం తిరుమలగిరి దద్దరిల్లిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో మరి స్వామివారికి ప్రీతికరమైన ఏకాదశులు, 2 అద్భుతమైన ఏకాదశుల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఇటు పక్కన చూస్తే మనకి ద్వారపాలకులు కూడా, చిన్న చిన్న ద్వారపాలకులు కూడా చాలా చక్కగా దర్శనమిస్తారు. మరి రామానుజ స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకోండి. రామానుజ స్వామి వారు ఓం నమో నారాయణాయ అనే మహామంత్రం చెప్పిన మహానుభావుడు రామానుజ స్వామి. విశ్వక్సేనుడు కూడా మరి గణపతిని మనం ఎలా చేస్తామో వైష్ణవ సాంప్రదాయంలో మనకి విశ్వక్సేనుడికి కూడా అంత చక్కని ప్రాశస్త్యం ఉంది. విశ్వక్సేనుడిని కూడా దర్శించండి. మరి అలిమేల మంగని దర్శించడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవిని చాలా పెద్ద విగ్రహం, నిండైన విగ్రహం ఏంటి, చాలా చక్కని పెద్దది విగ్రహం కనిపించడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఇంత పెద్ద విగ్రహం చూడటం మనం యొక్క అదృష్టంగా భావించవచ్చు. చాలా చక్కగా అమ్మవారు వరద అభయస్త ముద్రలతోటి మనకి కనిపిస్తూ ఉంది. చూడండి అమ్మవారిని. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటూ మనం చేసుకుంటాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః అంటూ లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటూ ఉంటాం. అలానే అంగం హరే పునకభూషణ మాత్రయంతి అంటూ కనకదారాస్తవం చేస్తాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ శ్రీసూక్త పారాయణ చేశాం. ఏది చేసినా అమ్మను కొలిసినట్లే. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహాలు ఉన్నట్టే. మహాలక్ష్మి రూపాలను అష్టలక్ష్ములుగా మనం చూస్తుంటాం. సుమనస వందిత అని చెప్పి అష్టలక్ష్మి స్తోత్రం కూడా మనం నిత్యం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని మనం నిత్యం కొలుచుకుంటూ ఉంటాం. లక్ష్మీ కళ అని చెప్తూ ఉంటారు. లక్ష్మీ కళ అంటే ధనంతో కూడిన కాదు, అందమైన రూపం కలది లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవిని చూడండి, మనసారా ధ్యానించండి. చాలా చక్కగా అద్భుతంగా అలంకరణ చేశారు. ఇక మరి ఒకసారి స్వామివారిని చూస్తూ మీకు ఆండాళ్ తల్లిని మరి ధనుర్మాసంలో ఆండాళ్ తల్లిని అందరూ పూజిస్తారు. అమ్మవారిని చూపించడానికి ప్రయత్నం చేశాను. మరొక్క మారు స్వామివారిని దర్శించండి కనులారా. ఇక తర్వాత ఆండాళ్ తల్లి దర్శనం కోసం మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఇటు పక్కన ఆలయ వ్యవస్థాపకురాలు యొక్క
ఆలయం సుశీల మాత గారి యొక్క విగ్రహం ఇక్కడ, శర్మాజీ గారి మాతృమూర్తి ఈ ఆలయాన్ని మొత్తం పర్యవేక్షిస్తుంది. లలితాపీఠం అంటే మీకు ఎక్కడో తెలుసా, చౌడవరం గ్రామంలో ఉంది. ఆర్వీఆర్ కాలేజీ ఎదురుగా ఉంటుంది. శర్మాజీ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలో కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. చక్కగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. చాలా చక్కగా పూజాది కార్యక్రమాలు, ఉత్సవాలు, విశేషమైన పూజలు, అభిషేకాలు, వారి యొక్క మాతృమూర్తి సుశీలమ్మ గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేయబడింది. ఇక ఆండాళ్ గోదాదేవిని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఆండాళ్ తల్లి చాలా అద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ జనవరిలో ధనుర్మాసంలో కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఒక విశేషం ఉందండి ఈ దేవాలయంలో. అదేమిటంటే గర్భదోషం ఉన్నవారు, సంతానం లేని కలిగిన వారు ఈ ఆలయానికి వచ్చి గోదాదేవిని, శైనాండాళ దేవిని అంటారు అమ్మవారిని. ఈ అమ్మవారికి 27 ప్రదక్షిణాలు చేసి ఖచ్చితంగా వెళితే కనుక దోష పరిహారం జరిగి ఇక్కడ సంతానం కలుగుతుందని చెప్పేసి పసుపు కొమ్ము పెట్టాలి. మనం ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమలో పెట్టేసి అమ్మవారికి కనుక వెళ్తే కనుక దోష పరిహారం జరిగి సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రాశస్త్యం. ఇక్కడ ప్రధాన అర్చకులు వారు సెలవిస్తున్నారు. అటువంటి ఆండాళ్ తల్లి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఒక్కసారి మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. 27 ప్రదక్షిణాలు చేసిన వారికి, పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించిన వారికి, అంటే చీరాసార మన ఆడపడుచుకి ఎలా సమర్పిస్తామో గాజులు వస్త్రాలతోటి అమ్మవారికి గనక మనం సమర్పించుకోగలిగితే గర్భదోషం ఉన్నవాళ్ళు, సంతానం లేని దోషం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రాశస్త్యం. నిండైన విగ్రహం చాలామందికి ఇక్కడ ప్రధాన అర్చకులు వారు సెలవిస్తున్నారు. ఇలా చేయటం వల్ల చాలామందికి సంతానం కలిగిందని చెప్తున్నారు. దేవాలయం మాలికాపురత్తమ్మతోటి మరి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితోటి చాలా చక్కటి ఆలయం. మరి శబరిగిరి అంటారు అయ్యప్ప స్వామి దేవాలయం. ఇటు పక్కన బాబా గారు, ఇటు పక్కన దక్షిణం వైపు చాలా చక్కటి కొండలు ఉన్నాయండి. ఈ కొండల్లో విశేషం ఏంటంటే ముఖ్యంగా కైలాసగిరి అని ఉందండి. అక్కడ కైలాసగిరి ఉందండి. కైలాసగిరిలో శివాలయం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అద్భుతమైన కైలాసగిరి. శివరాత్రి రోజు అనేక మంది వచ్చి ఇక్కడ మరి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి దక్షిణాన మరి కైలాసగిరి ఉండటం చాలా విశేషం అండి. ఇక్కడ అద్భుతమైన శివాలయం. మరి ఇక్కడ పంచగిరిలు ఉన్నాయి. ఆ పంచగిరిలో శబరిగిరి ఒకటి, మరియు తిరుమలగిరి, మరియు కైలాసగిరి శివాలయం, మరియు పుష్పగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అటు కొద్దిగా కొండ అవతల వైపు పట్టాల పక్కన రత్నగిరి శివాలయం కూడా ఉందండి. చాలా చక్కటి దేవాలయం. చూసారా, చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పొద్దునపూట వస్తే జపం చేసుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి చాలా చక్కగా మనకి వాతావరణం అనుకూలిస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, జనం రద్దీ ఉండదు. మనకి చాలా చక్కగా మనకి అద్భుతమైన దేవాలయం కనిపిస్తుంది. మనకి చాలా చక్కటి దేవాలయం. మరి ఇక్కడ మనకి కాలువ కూడా, తూర్పున కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. కాలువను కూడా మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. తూర్పున కాలువ ఉంటే చాలా వాస్తుశాస్త్ర రీత్యా చాలా బాగుంటుందని మనం అందరం చెప్తూ ఉంటాం. అటువంటి కాలువను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకి తూర్పున కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. తూర్పు రోడ్డు మరి దగ్గరగా ఉంది. చాలా చక్కటి అద్భుతమైన దేవాలయం. గోపురంతో ఒక్కసారి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ మరి గుంటూరు నగరవాసులు ఈ ఆలయం రావటానికి ప్రయత్నం చేయండి. మరొక్క మారు మీకు అడ్రస్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. లలిత పీఠ పాలిత అలుమేలుమంగ ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి వేళ దేవాలయం, తిరుమలగిరి, నల్లపాడు. ఈ దేవాలయం రావడానికి ప్రయత్నం చేయండి. నల్లపాడు కాలవగొట్టు మీద ఈ కాలవగొట్టు దగ్గరికి వస్తే ముందుగా వినాయకుడి గుడి కనిపిస్తుంది. వినాయకుడి గుడి దాటి మీరు లోపలికి వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం, అటు పక్కనే బాబాలయం, 3 ఆలయాలు ఒకేసారి సందర్శించవచ్చు. చాలా చక్కటి వాతావరణం, అద్భుతమైన దేవాలయం. మీరు వస్తారని ఆశిస్తూ మరి స్వామివారిని ఒక్కసారి నమస్కారం చేసుకుందాము. మరి ఎన్నిసార్లు స్వామివారిని చూసినా తనివి తీరట్లేదు. ఎందుకంటే మరి అన్నమయ్య తన కీర్తనల్లో ఎన్నోసార్లు చాలా చక్కగా స్వామివారి గురించి చక్కటి రచనలు చేశారు. అటువంటి అన్నమయ్యకి అర్థమైంది ఆయన యొక్క సౌందర్య రహస్యం.
మరి మనం ఎంత చెప్పండి, స్వామివారిని పొగడటానికి 1000 నాలుకలు సరిపోవని చెబుతారు. అటువంటిది మనం స్వామివారి యొక్క స్వామి రీతిని, స్వామి నిలువెత్తు విగ్రహాన్ని కొలవటానికి, వర్ణించటానికి మనం ఏమాత్రం సరిపోతాం. కాబట్టి ఎవరికి వారు స్వయంగా వచ్చి స్వామివారిని దర్శించి, స్మరించి, ధరించి మరి చూడాల్సిందే. మరి చూడండి, చాలా చక్కగా స్వామివారి మోము ఎంత చక్కగా తిరునామాలతోటి, శంకు చక్రాలతోటి మన కోసమే ఉన్నాడా స్వామివారు అన్నట్టు చాలా చక్కగా కనిపిస్తుంది. అద్భుతమైన దేవాలయం, మీరు నిలువెత్తు విగ్రహం, ఇంత చక్కటి ఆలయం మరి లలితాపీఠ పాలితంలో ఉంది. లలితాపీఠం అనగానే మనకు గుర్తొచ్చేది చౌడవరం శర్మాజీ గారు. గుంటూరులో శర్మాజీ గారు తెలియని వారు ఉండరు. అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి ఉపాసకులు. చాలా చక్కగా అమ్మవారి ఉపాసన చేయటంలో ఆయన తర్వాతే చౌడవరంలో అద్భుతమైన లలితాదేవి ఆలయం నిర్మించి ఆయనకి ఎంతోమంది శిష్యగణం ఉన్నారు, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ శర్మాజీ గారిని అమ్మవారిలా చూసి ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి శర్మాజీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నడపటం చాలా విశేషమైన సాంప్రదాయం. మరి మనం జన్మధన్యం చేసుకున్నట్టే ఈ ఆలయానికి రావటం. 9 అడుగుల 7 అంగుళాలు ఎత్తు ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం చూడటం మన యొక్క పూర్వజన్మ భాగ్యంగా భావించవచ్చు. మరి ఈ స్వామివారికి అర్చన, ఆరాధన, అభిషేకాలు కనుక మనం చూడగలిగితే కనులారా నిజంగా మన జన్మ ధన్యమైనట్లే. చూడండి చాలా చక్కగా గర్భాలయం కూడా మనకి అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. నిలువెత్తు విగ్రహం, నిలువెత్తు స్వామిని, కొండంత దేవుడు, కోరిన వరాలిచ్చే దేవుణ్ణి మనం స్వామివారిని ధ్యానం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవింద నామాలు చెప్పుకుంటూ గోవిందా గోవిందా అంటూ మన స్వామివారికి మన యొక్క ప్రణామాలు, మన యొక్క విన్నపాలు, మన యొక్క కోరికలు చెప్పుకొని మరి మన జీవన యానాన్ని కొనసాగిద్దామా? మరి తప్పకుండా రావటానికి ప్రయత్నం చేయండి. మీరు తప్పకుండా వచ్చి లలితాపీఠ పాలిత ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శిస్తారని ఆశిస్తూ స్వస్తి.